దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఎన్నో ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కానీ ఆయన పనితీరు మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తోంది. సీక్వెల్స్ ఉన్నా తొందర లేదు. ప్రభాస్కి సలార్, కల్కి సినిమాల సీక్వెల్స్ ప్లాన్లో ఉన్నాయి. వాటిపైన పని కూడా మొదలైంది. కానీ ఆయన వాటిని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశం లేకుండా నెమ్మదిగా తన సహజమైన స్పేస్లో పూర్తి చేయాలని చూస్తున్నారు. వాటిపై ఆడియన్స్ క్రేజ్ తగ్గుతుందా? ఒక సినిమా మొదటి భాగం హిట్ అయిన తరువాత ఎక్కువ గ్యాప్ వస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుందనే భయం చాలా మందికి ఉంటుంది. కానీ ప్రభాస్కి మాత్రం అలాంటి టెన్షన్ లేదు. కంటెంట్ బలంగా ఉంటే ఎప్పుడు వచ్చినా హైప్ తెచ్చుకోవచ్చు అని ఆయన నమ్మకం. బాహుబలి తర్వాత తొలి సీక్వెల్, బాహుబలి 2 వచ్చిన 10 ఏళ్ల తర్వాతే ఆయన నుంచి మరో సీక్వెల్ వస్తోంది. ఇది కూడా ఆయన సినిమాల ఎంపికలలో ఏ రకంగా ఆలోచిస్తున్నారో చెప్పే ఉదాహరణగా మారింది. తర్వాతి సినిమాలు ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నారు. తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే ప్రాజెక్టు మొదలవుతుంది. మొత్తంగా చెప్పాలంటే సీక్వెల్స్ ఉండినా వాటిపై తొందర చూపించకుండా కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. Thank you for watching. Please like, share and subscribe.